యాంగ్జైటీ డిసార్డర్, యాంగ్జైటీ అంటే యాక్చువల్గా అంటే ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైం ఏమవుతుందంటే ఒక సిచ్యువేషన్ జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ నేను పాస్ట్లో నాకు ఒక అన్డిజైర్డ్ మెమరీ కానీ లేదంటే ఒక లైఫ్ ఈవెంట్ జరిగింది, ఆ ఈవెంట్ నాకు జరిగినప్పుడు అదే నాకు రిపీట్ అవ్వచ్చేమో, లేదంటే నా ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్లో, నా ప్యాటర్న్ ఆఫ్ థాట్ ప్రాసెస్లో, నా బిలీఫ్ సిస్టంలో నాకు అది జరిగింది. సో ఫ్యూచర్లో కూడా అవ్వచ్చు. సో స్లోగా యాంగ్జైటీ అనేది యాంగ్జైటీ డిసార్డర్ కింద అయిపోతుంది. అంటే అది క్రానిక్గా ఎక్కువ లాంగ్ లాస్టింగ్గా మనకి ఎప్పుడైతే మనం ఆ ఫియర్ జోన్లోకి వెళ్ళి అంటే ఫ్యూచర్లో ఏం జరగబోతుందనే ఒక టెన్షన్ వల్ల లేకపోతే ఆ ఎమోషన్ మనం ఎప్పుడైతే ఎక్కువ క్యారీ చేస్తామో అది రెగ్యులర్గా మనకి ఏమవుతుందంటే ఫియర్, లేకపోతే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనకు సెల్ఫ్ ఎస్టీమ్, లేదంటే మనం ప్రొకాస్టినేషన్ ఇవన్నీ చేయడం వల్ల సో ఇట్ బికమ్స్ అ డిజార్డర్ అండి. సో ఏదైనా కూడా ఎర్లీ స్టేజెస్లో మనం దాన్ని యాక్చువల్గా ఒకవేళ ఐడెంటిఫై చేయగలిగితే అది మనకు యాక్చువల్గా మనం స్ట్రెస్గా ఫీల్ అవుతున్నామా, డిప్రెస్డ్గా ఫీల్ అవుతున్నామా, యాంగ్జైటీయా, లేదంటే డే టు డే స్ట్రెస్, ఓకే మనం దాన్ని యాక్చువల్గా ఎదుర్కోవచ్చు, దాన్ని యాక్చువల్గా మనం సాల్వ్ చేసుకోవచ్చు అనేది ఎర్లీ స్టేజెస్ నుంచే మనం వర్కౌట్ చేయాలి.